సమంత రాజ్ నెడుమూరి మధ్య ప్రేమాయణం సాగుతోందని ఎంతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ నెడుమూరి దర్శక నిర్మాణంలో సమంత ప్రాజెక్టులు చేస్తుండటం, సమంత చేస్తున్న ప్రాజెక్టులకు రాజ్ బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం, వీరిద్దరి ఫోటోలు బయటకు వస్తుండటంతో ఇలా డేటింగ్ రూమర్లు జాతీయ మీడియాలో ఎక్కువగా రాసాగాయి. దీంతో అవి ఎక్కువగా వైరల్ అవ్వడంతో సమంత మేనేజర్ వాటిని ఖండించినట్టుగా తెలుస్తోంది. సమంత ప్రస్తుతం నిర్మాతగా మంచి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తన ట్రాలాలా ప్రొడక్షన్ కంపెనీ మీద నిర్మించిన తొలి ప్రాజెక్ట్ శుభంకి మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో సమంత నిర్మాతగా తన తొలి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజ్ నెడుమూరి శుభం టీంతో సమంత సందడి చేసింది. ఆ ఫోటోలు బయటకు వదలడంతో మరోసారి సమంత రాజ్ డేటింగ్ వార్తలు నేషనల్ మీడియాలో రాసాగాయి. అయితే ఆ రూమర్లను సమంత మేనేజర్ ఖండించారు. సమంత రెండో పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత అయితే సమంత డేటింగ్ వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. సమంత సైతం ఈ రూమర్ల మీద ఎప్పుడూ స్పందించలేదు. కానీ రాజ్ నెడుమూరితో క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని మాత్రం అప్పుడప్పుడు షేర్ చేస్తుండేది. ఇక సమంత అలా క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని వదులుతుండటంతో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్, శుభం వంటి ప్రాజెక్టులో రాజ్ నెడుమూరితో కలిసి సమంత పనిచేసింది. ఇలా కంటిన్యూగా రాజ్ తో సమంత సినిమాలు చేస్తుండటంతో ఈ రూమర్లు వచ్చాయి. పైగా రాజ్ తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడని నేషనల్ మీడియాలో కథనాలు కూడా వచ్చేశాయి. ఇక త్వరలోనే సమంత రాజ్ ప్రేమ విషయం అధికారికంగా బయటకు వస్తుందని గాసిప్స్ ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు సమంత మేనేజర్ మాత్రం డేటింగ్ రూమర్లను ఖండించారు. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేశారు. మరి దీంతో సమంత రెండో పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అన్నది చూడాలి. ఇక సమంత అయితే తన తొలి ప్రాజెక్ట్ శుభం సక్సెస్ కావడంతో తెగ సంబరపడిపోతోంది. ఆల్రెడీ శుక్రవారం నాడు సక్సెస్ మీట్ ను సమంత నిర్వహించబోతోంది. మరి ఈ మీట్ లో సమంత ఏం మాట్లాడుతుందో చూడాలి. సమంత శుభం మూవీ అయితే రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ అయినట్టుగా సమాచారం. డిజిటల్ శాటిలైట్ రైట్లతోని శుభం పెట్టుబడి అంతా వచ్చినట్టుగా సమాచారం. దీంతో రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ లోకి సమంత వెళ్లిందని అంటున్నారు. ఇక థియేటర్లో సమంతకు వచ్చిందంతా కూడా లాభమే అని చెబుతున్నారు. ఆ లెక్కన సమంతకు 2-3 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. థియేటర్లో ఈ మూవీకి ఫైనల్ గా ఎంత వస్తుందో చూడాలి.